అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్ యానంలో జరిగే సంక్రాంతి సంబరాలకు రాష్ట్ర పండుగ హోదా కల్పించేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపిందని అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు వెల్లడించారు. ఈ సంబరాల్లో పాల్గొనేందుకు రోజుకు 2 లక్షల మంది వచ్చేలా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఆంధ్ర గోవాగా పేరుగాంచిన ఎస్ యానం బీచ్ లో నిర్వహించే సంక్రాంతి సంబరాలు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎస్ యానం బీచ్ ను రాష్ట్రంలోనే నెంబర్ 1 టూరిజం బీచ్ గా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. సంక్రాంతి సందర్భంగా ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చే పర్యాటకులకు వినోదం, ఆహ్లాదకరమైన అనుభూతి కల్పించేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. మేదనా లేకపోతే పైన లేదు లేకపోతే కింద ఇక్కడ సంక్రాంతి సంబరాలని రాష్ట్ర పండగగా ప్రభుత్వం నిర్వహించడానికి ముందుకొచ్చింది. కాబట్టి వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈసారి ఏర్పాట్ల విషయంలో రోడ్లు కానీ, బ్రిడ్జీలు కానీ, అలాగే ఇతర పార్కింగ్ ఏరియాలు కానీ, బీచ్ని శుభ్రం చేయడంలో కానీ, ఆర్టీసీ బస్సుని ఏర్పాటు చేయడంలో కానీ, గ్రామం అంతా క్లీన్ చేయడంలో కానీ, అన్ని విషయాల్లో గ్రామ సర్పంచ్ గారిని, ఎంపీటీసీ గారు మొదలెట్టుకుని ఎంపీ వరకు కూడా, మంత్రి గారి వరకు కూడా, అందరం కూడా, శాసనసభ్యుడు గారు నేను కానీ, అలాగే కూటమి పెద్దలు కానీ అందరము కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈ ఉత్సవాల్ని ప్రజలందరూ సంతోషించేలాగా నిర్వహించాలని అందరము కష్టపడి పనిచేస్తున్నాం. అందరిని ఒకటే కోరుతున్నాను, ఎంతమంది అయినా రండి, సంతోషంగా వెళ్ళండి. కానీ అందరం కూడా ఇది మన పండగ, మన కోనసీమ, మన ఎస్ యానం, ఆంధ్ర గోవా కోకో బీచ్ మన పండుగని అందరూ భావించాలని కోరుకుంటూ, మీ స్థాయిలో కూడా మీరు ప్రమోషన్ చేయండి. ఎందుకంటే కోనసీమ వ్యాప్తంగా ఎంటర్టైన్మెంట్కి వేరే అవకాశం లేదు. అందుకే ఇక్కడ ఇంతమంది జనం వస్తున్నారు. పైగా కోనసీమ వ్యాప్తంగా లక్షల మంది, సుమారు 10 లక్షల మంది బంధువులు కానీ, కొత్త అల్లుళ్ళు కానీ, ఆడపడుచులు కానీ ఇంటికి తిరిగి వస్తారు. వాళ్ళందరికీ ఇది ఎంటర్టైన్మెంటు. కాబట్టి అందరూ పాల్గొని జయప్రదం చేయాలని అందరినీ పేరు పేరున కోరుకుంటూ, పోయిన సంవత్సరం రోజుకి 1,00,000 మంది వచ్చారు. ఎస్ యానం బీచ్ నుంచి అమలాపురం వరకు రోడ్డు అంతా కూడా కారులతోటే ఉంది, ఉదయం నుంచి నైట్ 1 గంట వరకు. ఆ అనుభవంతో ఇప్పుడు రోజుకి 2 లక్షల మంది వచ్చి సముద్రాన్ని, ఈ ఉత్సవాల్ని తిలకించి వెళ్తారు. ఇది ఒకేసారి వచ్చే కాదు, మార్నింగ్ నుంచి నైట్ 1 గంట వరకు వచ్చే వాళ్ళు వస్తున్నారు, వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు. ఇవన్నీ లెక్కేస్తే ఖచ్చితంగా రోజుకి 2 లక్షల మంది ఖచ్చితంగా వస్తారనే సందర్భంగా తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో ఈ ప్రాంతాన్ని ఈ యొక్క ప్రమోషన్ ద్వారాగా ఈ యొక్క అందాలని, ఈ యొక్క ఆంధ్ర గోవా కోకో బీచ్ అందాలని ప్రజలందరికీ చూపించడం ద్వారాగా భవిష్యత్తులో ఈ ప్రాంతంలో నాకు తెలుసు, ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది, స్టార్ హోటల్స్ కూడా ఇక్కడ రిసార్ట్స్ కడతాయి ఫ్యూచర్లో. కట్టి ఆంధ్రప్రదేశ్లోనే టూరిజంలో బీచ్ ఏదైతే ఉందో, ఆంధ్ర గోవా కోకో బీచ్ ఏదైతే నామకరణం చేశామో, ఈ బీచ్లో భవిష్యత్తులో టూరిజానికి నెంబర్ 1 ప్లేస్గా మారుతుందని తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ సంక్రాంతి సంబరాలని రాష్ట్ర పండగగా ప్రభుత్వం నిర్వహించడానికి ముందుకొచ్చింది. కాబట్టి వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈసారి ఏర్పాట్ల విషయంలో